హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ లైఫ్. ఈ మధ్య నుండి ఎక్కడ చూసినా కూడా రోజ్మెరీ వాటర్ గురించి బాగా యాడ్స్ వస్తున్నాయి కదా. సో నా హెయిర్ కూడా మీరు చాలా చూసే ఉంటారు. ఇంతే నా హెయిర్ ఏం చేసినా పెరగదు. నేనైతే ఫిక్స్ అయిపోయినా నా హెయిర్ కోసం ఎలాంటి కేర్ తీసుకోవద్దని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. సో ఉన్నట్టుగా ఉంటుంది. దీనికోసం మనం పెద్ద స్పెషల్ కేర్ తీసుకున్న డబ్బులు వేస్ట్ తప్ప దీంతో ఎలాంటి గ్రోత్ అనేది నాకు కనబడట్లేదు. కాకపోతే మా ఫ్రెండ్ ఒకరు సజెస్ట్ చేశారు, రోజ్మెరీ వాటర్ వాడచ్చు కదా, కంపల్సరీ ఉంటుంది, యూట్యూబ్ ఛానల్లో చాలా ఛానల్స్లో వస్తుంది, ప్లస్ నేను కూడా వాడాలని చెప్పేసి మా ఫ్రెండ్ ఒక సజెస్ట్ చేసింది. సరే వాడింది కదా, ఎందుకు మనం మా నేయాలి ఒకసారి చూద్దాం అని ట్రై చేసి చూస్తాం కదా, ఒకసారి ఇది ట్రై చేద్దాం, వాళ్ళ పెద్ద ప్రాబ్లం ఏం లేదా అనుకున్నాను. యాక్చువల్లీ ఏంటంటే నేను మీషోలో రెగ్యులర్గా ఏదైనా పర్చేస్ చేస్తూ ఉంటాను. అయితే యాడ్స్ గుడ్నెస్ నుంచి ప్రోడక్ట్ 1+1 ఆఫర్ వచ్చింది. 150 రూపీస్ నుంచి, అంటే 150 అప్రాక్స్ ఉంది. సో పెద్ద నష్టమే లేదుగా, ఒకసారి ట్రై చేసి చూద్దాం. పోతే ఏముంది, వస్తే పెద్ద చుట్టూ, పోతే ఎలా ఊడిపోయారే కదా, దీనికోసం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టానండి. ఎలా వచ్చిందో చూద్దాం. నిన్ననే వచ్చింది ఆర్డర్, ఈరోజు హాలిడే కదా, అందుకని దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఎక్స్ప్రెస్ బీస్ నుంచి వచ్చిందండి ఆర్డర్. 1+1 ఆఫర్ అని చూడాలి. 150కే 2 అంటే బెటరే కదా స్ప్రే బాటిల్స్. నాకైతే ఓకే అనిపించింది, అందుకని తీసుకున్నాను. చూడండి, ఓపెన్ చేస్తున్నాను. వాము, ఇదేంది ఏదో నేమ్ తేడా కొడుతోంది. సందర్భం ఉందండి నేమ్, అంటే ఇది సెల్ఫీ వీడియో కదా, సో మీకు ఇలా సందర్భం ఉందండి. వాము, రోజ్మెరీ వాటర్ అనే ఉంది. కాకపోతే నేను బుక్ చేసింది వేరే ప్రోడక్ట్ అండి. ఓకే, నో ప్రాబ్లం, చూద్దాం. ఏదైనా రోజ్మెరీ వాటరే కదా, మళ్ళీ దీన్ని రిటర్న్ పెట్టడము, వాళ్ళు రిటర్న్ తీసుకెళ్ళడము, ఆ టైంకి నేను ఇంట్లో ఉండకపోవడము, సో ప్రాబ్లం అవుతుంది కదా. లెట్స్ సీ. ఏదైనా రోజ్మెరీ వాటరే కదా, 1+1 ఆఫర్ వచ్చిందండి. సందర్భట గుడ్నెస్ వాళ్ళదే రోజ్మెరీ వాటర్. బెనిఫిట్స్ కూడా ఇచ్చారండి ఇందులో. చూద్దామండి. ఫర్ థిక్ హెయిర్ అని ఇచ్చారు. సో ఏంటంటే దీని గురించి చూస్తాము. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏమో 2024 ఏప్రిల్ ఉంది. ఎక్స్పైరీ డేట్ మాత్రం 2026 ఉందండి. నేను జనరల్గా ఎప్పుడైనా సరే ఏదైనా ఐటమ్స్ ఫస్ట్ ఎక్స్పైరీ డేట్ చూస్తాను. ముఖ్యంగా ఇలాంటి ఆన్లైన్లో వచ్చిన వాటికి ఫస్ట్ మీరు ఏంటంటే ఎక్స్పైరీ డేట్ చూడండి. ఎందుకోసం అంటే అప్పుడప్పుడు తేడా కొడుతుంది కదా. ప్యాకింగ్ ఐటమ్స్ మనం ఓపెన్ చేసి చూడలేం కదా, ఓపెన్ చేసి చూస్తుంటే తెలుస్తుంది. షాప్కి వెళ్తేనేమో మనం అక్కడ ఎక్స్పైరీ డేట్ చూసి పక్కకు పెట్టేస్తాం కదా, ఇక్కడ తెలియదు కాబట్టి నేనైతే ఎక్స్పైరీ డేట్ ఫస్ట్ చూస్తానండి ఏదేమైనా కూడా. సో దీని కాస్ట్ వచ్చేసి 999 రూపీసా. వాము, నాకు ఎందుకో తేడా కొడుతుందండి. ఎందుకోసం అంటే అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఏంటంటే ఇంత తక్కువ కాస్ట్ అంటే 999 రూపీస్కి వచ్చేది ఎవరు 150కి దట్టు 1+1 ఆఫర్ ఇవ్వరు. ఏదైనా స్పెషల్ కావచ్చు. ఒకవేళ కరెక్ట్గానే ఇచ్చినట్టయితే హ్యాపీ. కాకపోతే మాత్రం కొంచెం తెలుసుకోండి. నాకు కొంచెం తెలుసు కదా, నాకు ఆన్లైన్ గురించి అవగాహన తక్కువ, ఇలాంటి ఐటమ్స్ గురించి అవగాహన చాలా తక్కువ. సో మీరు ఎవరైనా రిఫర్ చేద్దాం అనుకుంటే మరి నాకైతే తెలియదు, నేనైతే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకోసం అంటే నాకు ప్రాబ్లం ఏంటంటే రిటర్న్ పెట్టే అంత టైం లేదు, ప్లస్ రిటర్న్ తీసుకోవడానికి అప్పుడు ఇంట్లో ఎవరు ఉంటారో, రిటర్న్ ఇచ్చేవాళ్ళు కరెక్ట్ ఇస్తారు ఎవరో తెలియదు కదా. సో దీనైతే వాడదాం అనుకుంటున్నాను. ఎందుకోసం అంటే మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది ఏంటంటే రోజ్మెరీ వాటర్ అని సజెస్ట్ చేసింది. సో ఇది రోజ్మెరీ వాటరే. 150కి 2 అంటే నాకైతే రీజనబుల్గా వెరీ లెస్ అనిపించింది. సో నేనైతే ట్రై చేస్తానండి. చూసారుగా నా హెయిర్ అయితే ఇంతే ఉంది, చాలా తక్కువ హెయిర్. సో ట్రై చేస్తా. నాకైతే ఎలాంటి నష్టం లేదండి. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు ట్రై చేయకండి. నేనంతా ట్రై చేసిన తర్వాత నాకేమన్నా బెనిఫిట్స్ కనిపిస్తే అప్పుడు షేర్ చేస్తాను. సో థిక్ హెయిర్, థిన్ హెయిర్ ఎవరైనా సరే ట్రై చేసుకోండి. ఇప్పుడైతే మరి నన్నైతే అనవసరంగా బ్లేమ్ చేయొద్దు. నేను మీషోలో నేను పెట్టిన ఆర్డర్ పిక్స్ను తర్వాత నాకు వచ్చిన ఈ డెలివరీ అయిన ఐటమ్ పిక్స్ కూడా మీకు పెడతానండి, చూడండి. నాకు తెలిసినంతవరకు అయితే ఇది వేరే ప్రోడక్ట్ అని అనుకుంటున్నాను, కానీ యూజ్ చేద్దాం. ఓకే, దీన్ని ఓపెన్ చేద్దాం. లెట్స్ ఓపెన్. అగో పక్క నుంచి మా సార్ కామెంట్ చేస్తున్నారు, రోజు మీద 999 రూపీస్ ఉన్న ప్రోడక్ట్ ఎవరైనా మీకు 150కి బై 1 గెట్ 1 ఆఫర్ ఇస్తారు ఎక్కడైనా, అందులో వాటర్ పోయొచ్చు అంటున్నారు. ఇంకా నవ్వుతున్నారు. 100 ml వాటర్కి 100 ml ఎంతండి బాటిల్? 100 ml వాటర్కి 150 పెట్టినాం అంటున్నారు. చూద్దాం. ఇక్కడ ఉంది గ్రిప్, కొంచెం కింది కనాలి. ఓకే అండి, జస్ట్ ఇలా ఇది కొంచెం కింది కంటే ఓపెన్ అయిపోయింది. చూద్దాం.
మన మీద నేను ప్రయోగం చేస్తానా, పక్క వాళ్ళ మీద కాదు. ఓకే అండి, స్మెల్ అయితే ఓకే, స్మెల్ వస్తుంది, రోజ్మెరీ స్మెల్లే వస్తుంది, నన్ను ఏమనొద్దు, ముందే చెప్తాను. జనరల్గా ఏంటంటే రోజ్మెరీ లీవ్స్ని వాటర్లో కాస్త మరిగించేసి పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇది ట్రై చేస్తున్నాను. నాకైతే అనుకంటే ఇది కొంచెం ఈజీ అనిపిస్తుంది. జస్ట్ స్కాల్ప్కి అప్లై చేసి కొంచెం మసాజ్ చేయండి. ఒక 5 minutes అట్లా మసాజ్ చేసినట్టయితే చూద్దాం. చూడండి ఇక్కడ నా స్కాల్ప్ కనబడుతుంది చూడండి. చాలా పలచకుంటాను నా హెయిర్, అంటే యాక్చువల్లీ నా హెడ్ చాలా గట్టిగా ఉంటుంది అనమాట. అందుకోసమని హెయిర్ చాలా తక్కువ ఉంటుంది. మళ్ళీ దట్టు నాది కర్లీ హెయిర్ కదండి. ఈ కర్లీ హెయిర్ వల్ల కష్టాలు అయితే పగొడ కూడా రావద్దండి. నిజం, చూడడానికి పక్క వాళ్ళకి ఏమో అబ్బా మంచిగా స్టైల్గా ఉంది నీ జుట్టు, కర్లీ హెయిర్, హౌ కర్లీ అంటారు. నాకు తెలుసు నా బాధలు, ఇవి దువ్వినప్పుడు ఉంటుంది నా బాధ. ఆ చిక్కులు పోవు, స్ట్రేట్గా ఎంత పొడవున్న జుట్టునా కర్లీతో చిన్నగా కనబడుతుంది. కాకపోతే ఈ కర్లీ హెయిర్తో బెనిఫిట్ ఏం తెలుసా, ఇంత తక్కువ జుట్టున ఇంత గుబురుగా కనబడుతుంది. సో అబ్బా హౌ తిన్ననుకుంటారు అందరు చూసేవాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఇలా మసాజ్ చేసుకోవాలి రోజు, అంటే డైలీ నైట్ చేసుకోవాలంట. మా ఫ్రెండ్ చెప్పింది అలా చేస్తే మార్నింగ్ హెడ్ బాత్ చేయొచ్చు, చేయాల్సిన అవసరం లేదు, మీ ఇష్టం అది. ఎందుకోసమంటే ఇది ఆయిల్ కాదు కాబట్టి ఏం ఆయిలీ ఉండదు, మామూలుగా వాటర్లానే ఉంది. సో నేను ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. నేను కూడా ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేశాను కదా, ఒక 1 month అయిన తర్వాత నా ప్రోగ్రెస్ ఎలా ఉందో మీకు షేర్ చేస్తాను. ఐ హోప్ మీకు కూడా ఇది నచ్చి ఉంటుంది. నేనైతే యాక్చువల్గా ఏమన్నానంటే నాకు నచ్చిందండి, స్మెల్ బాగుంది, ఏం అది అనిపిస్తలేదు. ఓకే, నేనేమన్నా లాస్ట్ ఒక డైలాగ్ కొడతా అండి. ఒకవేళ ఇది డిఫరెంట్ ఐటమ్ వచ్చినా కూడా పెద్ద ప్రాబ్లం ఫీల్ కాకండి, ఎందుకంటే 150 రూపీస్ మనకి కదా బాటిల్స్ వచ్చినాయి కదా, స్ప్రే చేసుకునే విధానం ట్రై చేయండి. నెక్స్ట్ రోజ్మెరీ వాటర్ మీరే ఇంట్లో తయారు చేసుకొని ఇంట్లో ఫిల్ చేసుకొని వాడుకోండి. ఏమంటారు ఫ్రెండ్స్? నేను మీషోలో పెట్టిన ఆర్డర్ డీటెయిల్స్ అండి. ఈ ఐటెంని ఆర్డర్ పెట్టండి, 150 రూపీస్ పడింది, అంటే 153 ఇప్పుడు. చూడండి, అవుట్ ఆఫ్ స్టాక్ అంటే చాలామంది పర్చేజ్ చేస్తున్నారు. సో అంటే చాలామంది ఉంటారంటే బాగున్నట్టే ప్రోడక్ట్. నాకు వచ్చిన ఐటమ్స్ అండి. కంపెనీ నేమ్ చేంజ్ ఉంది కానీ నాకైతే ఓకే అనిపించింది. చూడండి, ఇది కాస్ట్ కూడా ఇచ్చాడు 999 రూపీస్ అండి, క్లియర్గా కనబడుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేజ్ చేయండి, యాజ్ ఎ విష్, ఎలాంటి ఫోర్స్ లేదు. నేనేం అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదు, మీకు ముందే తెలుసు కానీ దేని గురించి యాడ్ చేయను, జస్ట్ చెప్తాను అంతే నా ఎక్స్పీరియన్స్. మీకు ఎలా అనిపించిందో మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్. తీసుకున్నారా, తీసుకుంటే ఎలా ఉంది చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్, బాయ్.